అబద్ధాలు చెప్పడంలో నేర్పరి అయిన చంద్రబాబు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన చెత్త హామీలు తనకు గుర్తున్నాయని, కానీ ఆచరణ సాధ్యం కాని హామీలను తాను ఏనాడు ఇవ్వబోనని స్పష్టం చేశారు సీఎం జగన్. రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమని, చంద్రబాబుకి అది లేదని విమర్శించారు. ఈ రోజు పేదవాడు పెత్తందార్ల మధ్య యుద్ధం జరుగుతోందని, వైఎస్ఆర్సీపీ గెలిస్తేనే పేదవాడికి న్యాయం జరుగుతుందన్నారు. మేనిఫెస్టోలోని 99% హామీలను నెరవేర్చామన్నారు. పూర్తి విశ్వాసంతో ప్రతి ఇంటికి వెళ్లి చేసిన మంచి చెప్పండని కార్యకర్తలకు పిలుపునిచ్చారు సీఎం జగన్. రెట్టించిన ఉత్సాహంతో పోండి, మంచి చేశాం, మంచి చేసి ఓటు అడుగుతా ఉన్నామన్న ఒక గొప్ప సంతృప్తితో పోండి. పోయి ఈసారి మాత్రం లాస్ట్ టైం నాకు 151 వచ్చాయి, లాస్ట్ టైం 22 ఎంపీలు వచ్చాయి. ఈసారి మాత్రం 175కు 175 రావాల్సిందే. ఆ దిశగానే అడుగులు పడాలి. 25కి 25 ఎంపీలు రావాల్సిందే అన్న దిశగానే అడుగులు పడాలి. ఆ దిశగానే అంతే కాన్ఫిడెన్స్తో అడుగులు వేయమని చెప్పి మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, ప్రధానంగా కూడా అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అనంటే, ఎప్పుడైనా కూడా ఒక పార్టీని చూసినప్పుడు ఆ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, రాష్ట్ర స్థాయి నుంచి చూసుకుంటే గ్రామీణ స్థాయి వరకు కూడా ప్రతి కార్యకర్త కూడా తమ నాయకుడు ఎలాంటి వాడు అని ఆ నాయకుడిని చూపించి, అదిగో అతనే మా నాయకుడు అని కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా ఆ నాయకుడు, ఆ పార్టీ ఉండగలిగితేనే ఏ రోజైనా కూడా ఆ పార్టీకి గౌరవం ఉంటుంది. ఆ పార్టీని నమ్ముకొని ఉన్న క్యాడర్ గ్రామ స్థాయిలో తిరిగినప్పుడు, ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆ క్యాడర్కి కూడా ఆ గౌరవం లభిస్తుంది. ఒక పార్టీ అన్నది ఆ మాదిరిగా వ్యవహరించాలి, పార్టీ నాయకుడు అన్నది ఆ మాదిరిగా వ్యవహరించాలి. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీ మాత్రమే బహుశా దేశ రాజకీయాలలో ఏ గ్రామానికి వెళ్ళి, ఏ ఇంటికి వెళ్ళి అడిగినా కూడా విశ్వసనీయత ఉన్న పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అన్న మాట వినపడుతుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తాను చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నానన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. తన నిర్ణయంలో సీఎం జగన్ ప్రమేయం లేదన్నారు. వైఎస్ఆర్సీపీలో చేరిన వారిపైన చర్యలు తీసుకున్నామన్నారు తమ్మినేని సీతారాం. నాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు కాబట్టి నా విధి నిర్వహణలో ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ ఎన్నడూ ఎవరు కూడా నాకు ఇంటర్ఫీర్ కాలేదు. కాబట్టే నేను ఈ స్వేచ్ఛా స్వతంత్రంగా నేను వ్యవహరించాను. కాబట్టి నలుగురిని కూడా, 8 కూడా నేను వేటు వేసాను. కోర్టు కండక్ట్ చేశాను. కోర్టుకు రమ్మన్నాను. ఎవరో ఒకరిద్దరు ముగ్గురు వచ్చారు, మిగిలినటువంటి వాళ్ళు రాలేదు. రానటువంటి వాళ్ళని క్షమించాలా? రానటువంటి వాళ్ళని ఉద్ధరించాలా? నా డ్యూటీ నేను చేయక్కర్లేదా? సో ఐ డిడ్ మై జాబ్ సిన్సియర్లీ. ఐ హ్యావ్ డూ ఇట్. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఓట్ షేర్ క్రమంగా పెరుగుతోందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఏపీ ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని, ఏదో ఒకరోజు రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖలో పర్యటించిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో ఎక్కడా ఆంధ్రప్రదేశ్లో పొత్తుల గురించి రాజ్నాథ్ ప్రస్తావించలేదు. सदर्न इंडिया की मैं बात करना चाहूंगा आप लोगों के सामने। तो कर्नाटक में लंबे समय तक हमारी गवर्नमेंट रही है मेरे बहना भाइयों। क्या यह एलिगेशन लगाने वाले लोगों को यह समझ में नहीं आता? कर्नाटक भी सदर्न इंडिया का ही पार्ट है। वर्तमान में वेस्ट बंगाल
उड़ीसा और कर्नाटक में हम सेकंड लार्जेस्ट पार्टी हैं, भारतीय जनता पार्टी इन स्टेट में सेकंड लार्जेस्ट पार्टी है। आंध्र प्रदेश, तमिलनाडु और केरल में हमारा वोट बैंक लगातार बढ़ रहा है और आंध्र प्रदेश में भी हमारा वोट बैंक बढ़ रहा है। आंध्र प्रदेश की जनता अल्टीमेटली भारतीय जनता पार्टी को एक्सेप्ट करेगी और आंध्र प्रदेश में हमारी बीजेपी की गवर्नमेंट बनेगी। आज न बने, 5 साल बाद बनेगी। मैं कॉन्फिडेंस हूं। విజయవాడ ఏసీబీ కోర్టులో స్కిల్ స్కామ్ కేసుపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఈ కేసులో A2 లక్ష్మీనారాయణ వేసిన పిటిషన్పై సిఐడి అడిషనల్ పీపీ జ్యోతి వాదనలు వినిపించారు. స్కిల్ స్కామ్ కేసులో అప్రూవర్గా మారడానికి చంద్రకాంత్ షా పిటిషన్ వేశారని, ఈ పిటిషన్లో చంద్రకాంత్ షా జత చేసిన డాక్యుమెంట్లు A22 లక్ష్మీనారాయణకు ఇవ్వాల్సిన అవసరం లేదని సిఐడి తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. ఆ డాక్యుమెంట్ల కోసం మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ వేసిన పిటిషన్ చెల్లదని జ్యోతి వాదించారు. చంద్రకాంత్ షా స్టేట్మెంట్ రికార్డ్ చేయకుండా అడ్డుకునే ప్రయత్నాల్లో భాగమే లక్ష్మీనారాయణ పిటిషన్ అని న్యాయవాదులు వాదన వినిపించారు. అప్రూవర్గా మారతానన్న చంద్రకాంత్ షా స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని లాయర్లు కోరారు. తదుపరి విచారణ బుధవారానికి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో తెలుగుదేశం నేతల్లో అసమ్మతి సెగలు చల్లారడం లేదు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజుకు ఇవాళ పరాభవం ఎదురైంది. భీమవరంలో ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజును కలిసేందుకు ఎమ్మెల్యే రామరాజు వెళ్లారు. అయితే రామరాజుతో మాట్లాడేందుకు శివరామరాజు నిరాకరించారు. అధిష్టానం తనకు సీటు కేటాయించకపోవడం పట్ల మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఆగ్రహంతో ఉన్నారు. రామరాజుకు సపోర్ట్ చేసేది లేదని తేల్చి చెప్పారు. దీంతో శివరామరాజు ఆఫీస్ నుంచి రామరాజు వెనుదిరిగి వెళ్లిపోయారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు టీడీపీలో టికెట్ రచ్చ కొనసాగుతోంది. బూరుగుపల్లికి టికెట్ ఇవ్వకుంటే సామూహిక రాజీనామాలు చేస్తామని ఆ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు తీరు మార్చుకోవాలని పచ్చతమ్ముళ్లు మండిపడుతున్నారు. జనసేనకు నిడదవోలు టికెట్ ఇస్తే చంద్రబాబుపై యుద్ధం ప్రకటిస్తామన్నారు. కందుల దుర్గేష్ నిడదవోలు నుంచి పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారంపై బూరుగుపల్లి శేషారావు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. రాజేష్ కు టికెట్ కేటాయించడంపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేష్ గోబ్యాక్ అంటూ హరీష్ మాధుర్ ని ముట్టడించారు. హరీష్ మాధుర్ కార్ని ధ్వంసం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ జనసేన టికెట్ల కేటాయింపుతో మొదలైన అసంతృప్తుల రగడ ఇంకా సద్దుమణగలేదు. రాజమండ్రి రూరల్ సీటు కందుల దుర్గేష్కే కేటాయించాలని కోరుతూ జనసేన కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి రూరల్ టికెట్ నిన్న మొన్నటి వరకు దుర్గేష్ దేనని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిడదవోలు టికెట్ కేటాయించడం సరికాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడియం నుంచి రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద వరకు పాదయాత్ర చేశారు. పవన్ కళ్యాణ్ నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అనే అంశం పక్కదారి పడుతున్నట్టుగా కనిపిస్తోందని లేఖలో ఘాటుగా వ్యాఖ్యానించారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన నిర్వహించే సభలో బడుగు బలహీన వర్గాల భవిష్యత్ ఏంటో తేల్చాలన్నారు. అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలన్నారు. కూటమిలో పవన్ కళ్యాణ్ స్థానమేంటో తెలియాలన్నారు. బడుగు బలహీన వర్గాలు కోరుకునే రాజ్యాధికారం పవన్ హోదాపై చంద్రబాబు స్పష్టత ఇవ్వకుంటే ఈ నెల 29న తన వ్యక్తిగత నిర్ణయం తీసుకుంటానని హరిరామ జోగయ్య లేఖలో ప్రస్తావించారు. పేదల సంక్షేమం కోసం దివంగత మహానేత వైఎస్ఆర్ ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 అడుగులు ముందుకు వేశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. పోరాటం చేయాలంటే ఒక్క జగన్కే సాధ్యమన్నారు. టీడీపీ నేత వంగలపూడి అనిత సీఎం వైఎస్ జగన్ కుటుంబం పట్ల ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఇంకొక్కసారి తప్పుడు మాటలు మాట్లాడితే పరిగెత్తించి కొడతామని హెచ్చరించారు. నాకైతే ఆవిడ గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే మనం మాట్లాడితే ఆవిడ స్థాయి పెరుగుతుంది. అనవసరంగా మాట్లాడాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎక్కువగా మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి
ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమైనా తప్పుడు మాటలు మాట్లాడినా, భారతమ్మ గురించి ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడినా పరిగెట్టించి కొడతామంటారు. మీరు మీ నాయకులు పుస్తకాల్లో రాసుకోలేమో, మా నాయకులకి నా కార్యకర్తలకి ఏ పుస్తకంలో రాసుకోవాల్సినటువంటి పని లేదు. ఏదైనా తేడా వస్తే పరిగెట్టించి కొడతామనేటువంటి విషయాన్ని పోరాటం చేయాలంటే ఎదురుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. వీళ్ళెవ్వరూ ఎక్కడా కూడా సరితూగరు. 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలోనే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోనే కనీసం ఎక్కడ కనబడకుండా చేసినటువంటి ఏకైక నాయకుడు వీళ్ళంతా చెప్పండి. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కలిసి ఈరోజు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారి తరం కాదు, ఎవరి తరం కాదు. రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు పేదవాడి కోసం ముందుకేస్తే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి కోసం 10 అడుగులు ముందుకేశాడు. ఇప్పటికే రాజశేఖర రెడ్డి గారిని ఏ రకంగా గుర్తుపెట్టుకున్నారో అంతకు మించి పేరు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేరు సంపాదించుకున్నారు. పవర్ లేని పవన్ కళ్యాణ్ కు లెక్కలు కూడా రావని, పొత్తులు, సీట్ల కేటాయింపుపై పవన్ చెప్తున్న లెక్కలు చూస్తుంటే ఆయన రాజకీయ అజ్ఞానం బయటపడుతోందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విజయవాడ 30వ డివిజన్లో వెల్లంపల్లి పర్యటించారు. జగన్మోహన్ రెడ్డి గారు అవసరమైతే మంచి చేస్తారు తప్ప ఏ ఒక్కరికి చెడు చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మిగతా పార్టీలు పేదవారిని చూసి ఉండలేవు. ఎప్పుడైనా చంద్రబాబు 14 ఏళ్ల జీవితంలో ఎప్పుడైనా ఇన్ని మంచి పథకాలు ఇచ్చాడా? ఇక పవన్ కళ్యాణ్ పరిస్థితి అయితే మరి చెప్పుకోవాల్సిన పని లేదు. అటు 23 కాదు, ఇటు 24 కాకుండా 25 కాకుండా 24కి వచ్చాడు అతను. మళ్ళీ తెలివిగా చెప్తున్నాడు 24 ఎమ్మెల్యే సీట్లు అంట, ఎంపీ 3 కలుపుకుంటే 21 సీట్లు, 40 సీట్లు వస్తున్నాయి నాకు అని చెప్పని. ఇంత లెక్కలు ఎవరు తెలియదు రాజకీయాల్లో, ఇంత లెక్కలు ఎవరు చూసుకోరు. మీ ఎన్ని ఎంపీలు అంటారు, మీ ఎమ్మెల్యేలు అంటారు తప్ప ఎంపీలోంచి ఎమ్మెల్యేలు లెక్క పెట్టి ఈ ఎమ్మెల్యేని కలిపి ఈ సీట్లన్నీ నాయి అని చెప్పిన మగోడు మన గురుగారే, మన పవర్ స్టారే. ఎందుకంటే ఇంతవరకు ఈ లెక్కలు ఎవరు చూడలే. దాదాపు ఈ దేశ చరిత్ర ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కూడా, ఎంపీలను కూడా అందులో ఎమ్మెల్యేలు లెక్క పెట్టి ఈ ఎమ్మెల్యేలు కలిపి ఇంకా రేపు ఉదయం ఏమైనా కంపెనీ వాళ్ళకైనా ఓ 25 సీట్లు వస్తే ఈ ఎమ్మెల్యేలో ఎంపీలు గెలిస్తే కనుక ఆ 7 సీట్లు కూడా దీన్ని కలపమంటారేమో, కంపెనీ కలిసి మాకు ముఖ్యమంత్రి చేయమని అడుగుతారేమో. విశాఖ సముద్ర తీరంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పటిష్టతను పరిశీలించేందుకు చేపట్టిన ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు, ఎల్లో మీడియా దుష్ప్రచారానికి తెగబడ్డాయి. బ్రిడ్జ్ నుంచి ప్లాట్ఫామ్ ని డీలింక్ చేసి మాక్ డ్రిల్ నిర్వహిస్తే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందని పచ్చ మీడియా యథావిధిగా పిచ్చి ప్రచారం చేసింది. విశాఖ పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు ఆ అభివృద్ధి ప్రయత్నాన్ని చూసి ఓర్వలేక ప్రాజెక్టులపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. దానికి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పై చేసిన రాద్ధాంతమే నిదర్శనం. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం పూర్తిగా అవాస్తవమని అధికారులు తెలిపారు. సీసీ కెమెరాలో రికార్డైన డీలింక్ చేస్తున్న దృశ్యాలను కూడా విడుదల చేశారు. విశాఖలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందన్న వార్తలు నిజం కాదని, మాక్ డ్రిల్లో భాగంగా బ్రిడ్జ్ నుంచి టీ జంక్షన్ ని వేరు చేశామన్నారు. మాక్ డ్రిల్ నిరంతర ప్రక్రియ అని, సముద్రంలో అలల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పై సందర్శకులను నిలిపివేస్తాము అని ప్రకటించారు కలెక్టర్. సేఫ్టీ డ్రిల్లో భాగంగా అలల తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఆ టీ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాన్ని తాత్కాలికంగా రిమూవ్ చేశారు. దానికి సంబంధించిన వీడియో కూడా మన దగ్గర ఉంది. ఆ వీడియో కూడా మనం సర్క్యులేట్ చేసాం. అన్ఫార్చునేట్లీ మంచి కన్నా చెడును ఎక్కువ ముందు తీసుకెళ్లే క్రమంలో మనం ఇచ్చిన వివరణని ఎవరు క్యారీ చేయకుండా సొంతంగా వాళ్ళు నచ్చినట్టు రకరకాలుగా దాన్ని వదంతులు క్రియేట్ చేసి అన్నెసరిగా పబ్లిక్ని ఆందోళనకు గురి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. సో ఒక ఇన్నోవేటివ్గా ఒక మంచి ప్రాజెక్టు తేవాలి అన్న ఉద్దేశంతో మనకి ఈరోజు విఎంఆర్డీ మనకు ఆ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. టీటీడీలో భక్తుల సేవలపై రచించిన భక్తుల సేవ స్వామి సేవ పుస్తకాన్ని డిప్యూటీ సీఎం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆవిష్కరించారు. గత 4 ఏళ్లలో టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు కల్పించిన వివిధ సేవలు, పలు అభివృద్ధి పనులపై రిటైర్డ్ సీసీఆర్ఓ డాక్టర్ విజయ్ కుమార్ ఈ పుస్తకాన్ని రచించారు. టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి తన పదవీ కాలంలో తిరుమలలో ఎన్నో సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, వీటిని విజయ్ కుమార్ ఈ పుస్తకంలో వివరించడం ఎంతో సంతోషమన్నారు మంత్రి సత్యనారాయణ.
అన్ని రకాల కూడా భక్తుల్ని సంతృప్తిపరిచే కార్యక్రమంలో ఆయన సక్సెస్ అయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా సక్సెస్ఫుల్ చైర్మన్గా పేరుగాంచిన గౌరవనీయులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు మరి ఆయన చేసిన సేవలకి మరి చంద్రశేఖర్ రెడ్డి మన డాక్టర్ విజయ్ కుమార్ గారు కూడా ఎంతో మరి ఆయన మీద ఇంత బాగా చేసినందుకు ఆయన మీద ఒక బుక్ తయారు చేయాలి, ఆయన చేసిన సేవలందరూ కూడా ప్రజలు కూడా తెలుసుకోవాలి. దేశంలో గుజరాత్ మోడల్ పేరు చెప్పి అభివృద్ధి పేరుతో బీజేపీ చేస్తున్న మోసాలను గమనించాలన్నారు సీఎం రేవంత్. చేవెళ్లలో జరిగిన సభలో బీఆర్ఎస్ బీజేపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల కష్టాలను చూసి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల ప్రాణహితకు శంకుస్థాపన చేస్తే దాన్ని కనీసం పూర్తి చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు కేడీ మోడీలు ఇద్దరూ అలాయ్ బలాయ్ చేసుకున్నారని, ఇప్పుడు తామిద్దరం వేర్వేరు అని చెబుతున్నారని ఆరోపించారు సీఎం రేవంత్. పేద విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేశామన్నారు సీఎం రేవంత్. చేవెళ్ల సభలో ఆయన బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని ఎవరైనా మాట్లాడితే అలాంటి వారికి ప్రజలే అడ్డుకుని బుద్ధి చెప్పాలన్నారు రేవంత్. పేదోళ్ల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి పారదర్శకమైన నియామకాలు చేపట్టడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసినాం. కోర్టులలో ఉన్న కేసులను పరిష్కరించి ఇవాళ వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. ఒక్కరోజైనా తండ్రి నోటైనా, కొడుకు నోటైనా, అల్లు నోటైనా, బిడ్డ నోటైనా, వాని సుట్టపోని నోటైనా ఈ ప్రభుత్వం మంచి పని చేసింది, ఈ పని మంచి చేసినందుకు మేము అభినందిస్తున్నామని ఒక్కరోజైనా మాట్లాడినరా? పొద్దున్న లేస్తే గవే చెత్త మాటలు, సొల్లు వాగుడు. ఎప్పుడు ఇది పోతుందా, ఎప్పుడు మేము కూర్చుంటామని. ఒక ఆయన అంటాడు ఇది 3 నెలలు కూడా ఉండదని, ఇంకొక ఆయన అంటాడు 6 నెలలు కూడా ఉండదని. నేను చెప్పదలుచుకున్న సన్నాసులను, ఎవడైనా 3 నెలలో 6 నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతామన్నారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని మండిపడ్డారు. మార్చి 1వ తేదీ నుంచి బీఆర్ఎస్ నేతలంతా కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తామన్నారు. వాస్తవాలను తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకొస్తామన్నారు కేటీఆర్. చిన్న డ్యామేజ్ నేను కేర్ఫుల్గానే వాడుతున్నాను. ఎందుకంటే 3 రిజర్వాయర్లు, 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు ఉండే కాళేశ్వరంలో ఒక్క బరాజులో 84 పియర్లలో 3 పియర్ల కాడ సమస్య వస్తే దాన్ని భూతద్దంలో పెట్టి మొత్తం ప్రాజెక్టే కొట్టకపోతుందన్న స్థాయిలో ఇవాళ పొలిటికల్ మైలేజ్ కోసం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దయచేసి దీన్ని మానుకోండి అని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 1 మార్చి నాడు దయచేసి మీడియాని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు కూడా రండి. మీకు కూడా యాక్చువల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క సమగ్ర స్వరూపాన్ని మీకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తాం. మీరు కూడా రావాలి. మీరు కూడా మేడిగడ్డ 88 మీటర్ల నుంచి మొదలు పెడితే 618 మీటర్ల దాకా మీకు చూపెడతాం. అక్కడి నుంచి ఇక్కడ వరకు నీళ్లు ఎట్లా పైకి తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం రాములపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య పరస్పర ఘర్షణ జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ప్రజాహిత యాత్రను అడ్డుకునేందుకు యత్నించారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పలు చోట్ల బీజేపీ ఫ్లెక్సీలను కూడా చించేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్ తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ విరుచుకుపడ్డారు. తాను అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే బండి సంజయ్ వ్యక్తిగత విమర్శలు చేశారని మండిపడ్డారు. బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరలేపారని ఆరోపించారు. తనపై చేసిన వ్యక్తిగత విమర్శలే బండి సంజయ్ సమాధికి కారణమవుతాయన్నారు. రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మేము ఎవరూ అడ్డుకుంటలేము. ఆనాడు కేసీఆర్ గారు హిందుగాలు బొద్దుగాలు అంటే ఏ విధంగా ఎన్నికలకు వాడుకున్నావో నీ గెలుపుకు ఇవాళ తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది బండి సంజయ్. జాగ్రత్త అనే మాట సందర్భంగా గమనిస్తాను. యాత్ర చేసుకో, ఏమైనా మాట్లాడుకో, కానీ నాలిక ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడమని హితో చెప్తాను.
మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. తాను ఎవరిపైనా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను కరీంనగర్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని, కాంగ్రెస్ ఓడిపోతే పొన్నం అందుకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. చెప్పిన వాదన మీద నువ్వు ఈ పార్లమెంట్ ఎన్నికలు సిద్ధమా చెప్పు. ఇదే నువ్వు చెప్తున్నావు, వాదన చెప్తున్నా, తప్పు మాట్లాడుతున్నావు కదా. నేను మా అమ్మ గురించి చెప్తున్నాను. నువ్వు ఏదో దీన్ని జిమ్మికులు చేసి యాక్టింగ్ చేస్తే నీ యాక్టింగ్ వాళ్ళు నమ్మరీడా. ఆ కేసీఆర్ గారు కేసీఆర్ కొడుకు నేర్చుకుంటున్నావు నువ్వు. నేనేమంటున్నా అంటే ఇదే వర్షన్ మీద నువ్వు ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టు. చలో నేను దాని మీదనే మాట్లాడతా. నేను రాముడి మాట అన్ని మాట్లాడతా. ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే చలో రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు. మొత్తం సిద్ధమా చెప్పు. నువ్వు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటే ఎన్నికల్లో ఓడిపోతే తీసుకుంటా. నేను వ్యాపారం చేసుకుంటా. ఏమంటే ధర్మం గురించి మాట్లాడా, హిందుత్వం మాట్లాడా, ధర్మం మాట్లాడా, మాట్లాడా, నేను పక్క జరుగుతా. నువ్వు పక్క జరుగుతా రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పాలి. రాడిసన్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ పార్టీలో ఉన్నట్టుగా వెల్లడించారు పోలీసులు. ఎఫ్ఐఆర్లో A10 గా క్రిష్ పేరు చేర్చినట్టు తెలిపారు. క్రిష్ స్టేట్మెంట్ తీసుకోనున్నారు. అయితే తన స్నేహితులు పిలవడం వల్ల పార్టీకి వెళ్లానంటున్నారు క్రిష్. హోటల్ యజమాని వివేకానందతో అప్పుడే పరిచయం ఏర్పడిందని చెప్పారు. తన డ్రైవర్ లేకపోవడంతో వివేకానందతో కొద్దిసేపు మాట్లాడానని, తర్వాత డ్రైవర్ రాగానే అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్తున్నారు క్రిష్. ఎఫ్ఐఆర్లో ఉన్న నిందితులందరినీ పిలిచి విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు. ఇక ఇదే కేసులో డ్రగ్స్ సప్లయర్ సయ్యద్ అబ్బాస్ అలీ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే కోణంలో అబ్బాస్ అలీని పోలీసులు విచారిస్తున్నారు. పరారీలో ఉన్న వ్యక్తులలో 4 గుర్తించారు. ప్రస్తుతం సందీప్ సహా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఆ ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఇవాళ మరికొంతమందికి నోటీసులు ఇవ్వనున్నారు. తర్వాత వారికి డ్రగ్ టెస్టులు నిర్వహించి విచారిస్తారు. యూట్యూబర్ లిషి గణేష్, ఆమె సోదరి కుషిత గతంలో డ్రగ్స్ వాడినట్టుగా ఆరోపణలొచ్చాయి. ఇప్పటికే కేసులో ఉన్న వివేకానంద, నిర్భయ్, కేదార్లకు బెయిల్ దొరికింది. జాతీయ వార్తలకు వెళ్దాం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభ స్థానం వాయనాడ్పై ఇండియా కూటమిలో చిచ్చురేగింది. ఇక్కడ రాహుల్ గాంధీకి పోటీకి అభ్యర్థిని ప్రకటించింది సిపిఐ. కేరళలో ఎల్డీఎఫ్ సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ స్థానం సిపిఐకి దక్కగా అన్ని రాజాను అభ్యర్థిగా ప్రకటించింది లెఫ్ట్ పార్టీ. వాయనాడ్కి రాహుల్ గాంధీ దూరంగా ఉండాలని, ఉత్తరాది నుంచి పోటీ చేయాలని సూచించింది. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ వాయనాడ్ నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. తమిళనాడులోని డీఎంకే సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇండియా కూటమి కేంద్రంలో ముందే ఓటమిని అంగీకరించిందని, తమిళనాడులో కూడా వారిని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై చేపట్టిన యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ డీఎంకే కూటమిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గగన్యాన్ మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములను ప్రపంచానికి పరిచయం చేశారు ప్రధాని మోదీ. వారికి వింగ్స్ అందించారు. భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాంశు శుక్లా వ్యోమనౌకలో రోదసిలోకి వెళ్లనున్నారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ను సందర్శించిన ప్రధాని మోదీ గగన్యాన్ మిషన్పై రివ్యూ చేపట్టారు. 2025లో గగన్యాన్ మిషన్ చేపట్టనుంది ఇస్రో. 4 వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపి తిరిగి భూమికి తీసుకురానుంది. 4 గగన్యాన్ ఆస్ట్రోనాట్స్ పరిచయం భారత అంతరిక్ష యాత్రలో మరో చారిత్రక ఘట్టం అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇవి 4 పేర్లు కాదని 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులని పేర్కొన్నారు. ఈసారి కౌంట్ డౌన్ మనదే, రాకెట్ మనదే అంటూ గర్వంగా చాటారు ప్రధాని మోదీ. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి సమన్లు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మార్చి 4న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు ఇవ్వడం ఇది 8వసారి. వరుసగా 7 సార్లు ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు కేజ్రీవాల్. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉన్నందున న్యాయస్థానం ఆదేశాలు వచ్చే వరకు వేచి చూడాలని సూచించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈడీ ఫిర్యాదుకు సంబంధించిన కేసులో మార్చి 16న రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరు కానున్నారు కేజ్రీవాల్. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కలకలం రేపింది. యూపీలో ఎస్పీ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటేశారు. దీంతో సమాజ్వాదీ పార్టీ తరపున బరిలోకి దిగిన 3వ అభ్యర్థి జయా బచ్చన్ ఓటమి పాలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక హిమాచల్లో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. సంఖ్యాబలం ప్రకారం కాంగ్రెస్కే గెలుపు అవకాశం ఉండగా పోటీగా అభ్యర్థిని బరిలోకి దించింది బీజేపీ. తాజాగా పోలింగ్ సమయంలో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడం సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖుకు షాక్ ఇచ్చినట్టయింది. ఇక్కడ కాంగ్రెస్ తరపున ప్రముఖ లాయర్ అభిషేక్ మను సింఘ్వి పోటీలో ఉన్నారు.
లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. హిమాచల్ ప్రదేశ్లోని హస్తం ప్రభుత్వం మైనారిటీలో పడింది. రాజ్యసభ ఎన్నికల వేళ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ సుఖు ప్రభుత్వాన్ని కష్టాల్లో పడేసింది. 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులకు 34 చొప్పున ఓట్లు పడ్డాయి. అయితే డ్రాలో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి ఓటమి పాలయ్యారు. బిజినెస్ అప్డేట్స్ లోకి వెళ్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 305 పాయింట్లు లాభపడింది, 73,095 వద్ద ముగిసింది. నిఫ్టీ 76 పాయింట్లు లాభపడింది, 22,198 వద్ద ముగిసింది. సెక్టర్ సూచీలో రియాలిటీ సూచీలో 1.02%, టెక్ సూచీలు 0.85%, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 1.01% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్ట్ లో టాటా మోటార్స్ 2.73%, టీసీఎస్ 2.49%, పవర్ గ్రిడ్ 1.81% లాభపడ్డాయి. టాప్ లూజర్స్ లిస్ట్ లో హీరో మోటార్ కార్ప్ 1.69%, బజాజ్ ఫైనాన్స్ 1.32%, ఎస్బీఐఎన్ 1.34% నష్టపోయాయి. కొత్తగా సిటీ చుట్టూ 3 ఇంటిగ్రేటెడ్ ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 21వ బయో ఏషియా సదస్సును ఆయన హైటెక్ సిటీలో ప్రారంభించారు. నల్లగొండ, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేశారు. ఇవి కాకుండా మొత్తం 10 ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నామని, దీని ద్వారా 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని తెలిపారు ఆయన. ఒక ఫార్మా సెక్టర్ ద్వారా 5 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నట్టు రేవంత్ రెడ్డి అన్నారు. ఇక 300 ఎకరాల్లో 2,000 కోట్లతో జీనోమ్ వ్యాలీ ఫేజ్ 2ను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు రేవంత్. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పార్ట్ టైం నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి విజయ్ శేఖర్ శర్మ వైదొలిగారు. బ్యాంక్ బోర్డు పునర్నిర్మాణం పూర్తయిందని, కొత్త చైర్మన్ ప్రక్రియను త్వరలో ప్రకటిస్తామని ఎక్స్చేంజ్లకు ఇచ్చిన సమాచారంలో పీపీబీఎల్ తెలిపింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారు ఖాతాలు, వాలెట్లు, ఫాస్టాగ్లలో తాజా డిపాజిట్లను ఫిబ్రవరి 29 తర్వాత అంగీకరించొద్దని రిజర్వ్ బ్యాంక్ గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత గడువును మార్చి 15కు పొడిగించింది. ఈ నేపథ్యంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేబేంద్రనాథ్ సారంగి, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ గార్గ్, మాజీ ఐఏఎస్ అధికారి రజనీ సెక్రీ సిబాల్ని బోర్డు డైరెక్టర్లుగా పీపీబీఎల్ నియమించింది. స్పోర్ట్స్ అప్డేట్స్ లోకి వెళ్దాం. హనుమ విహారీ ట్వీట్ పై క్రికెటర్ పృథ్వీరాజ్ తండ్రి నరసింహాచారి స్పందించారు. తనకు రాజకీయంగా ప్రభావితం చేసే స్థాయి ఉంటే పృథ్వీరాజ్ 17వ ప్లేయర్గా ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. భారత జట్టుకు ఆడిన హనుమ విహారీ ఆ స్థాయిలో ఆలోచనలు చేయాలని, మరొక ప్లేయర్పై విమర్శలు చేయకూడదని హితవు పలికారు. నేను ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, నేను ఇన్ఫ్లుయెన్స్ చేశాను అంటున్నారు. నేను ఇన్ఫ్లుయెన్స్ చేసే మనిషిని అయితే, నాకే అంత ఇన్ఫ్లుయెన్స్ కానీ ఉంటే ఈ రంజీ ట్రోఫీలో నా పిల్లవాడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 8 మ్యాచ్లు జరిగితే 8 మ్యాచ్లకు గాను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. నిజంగా నాకు అంత ఇన్ఫ్లుయెన్సే ఉంటే విహారీ కెప్టెన్సీ పోయిన తర్వాత ఆ కెప్టెన్సీ నా పిల్లవాడికి ఇప్పించుకో ఉంటాను కదా. రోజంతా బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.